హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము ఆంధ్ర స్టైల్లో చికెన్ కుర్మా ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది, డెలిషియస్గా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ వీడియోలో చూద్దాము. చూస్తారు కదా, ఈ రకంగా వస్తుందండి మనకి కర్రీ. ఇప్పుడు ఈ వీడియోలో ప్రిపరేషన్ ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ముందుగా మనము 1 కేజీ చికెన్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా శుభ్రం చేసుకొని, కడిగి శుభ్రం చేసి, కొద్దిగా పసుపు, ఉప్పు, కారము కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే కర్రీ చేసే ముందు ఈ రకంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు కొబ్బరి పొడి, అదేవిధంగా బాదం పలుకులు 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా నువ్వులు 1 స్పూన్, గసగసాలు 1 స్పూన్, అదేవిధంగా మిరియాలు ఒక 1/4 టీ స్పూన్ తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసాను. సో ఇందులోకి నేను ½ కప్ పెరుగు వేస్తున్నాను. ½ కప్ పెరుగు వేసుకుని దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక డిష్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ నేను జీలకర్ర, కొద్దిగా షాజీరా, చెక్క, లవంగ, యాలుకలు వేస్తున్నాను. ఇందులో మనము ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. ఉల్లిపాయలు ఒకటి బిగ్ సైజ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ అయితే 2 తీసుకోవాలి. ఇక్కడ నేను ఒకటి బిగ్ సైజ్ తీసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి 4 to 5 వేసుకోవచ్చు. మనకి ఉల్లిపాయలు కొద్దిగా వేగాలి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాము. అదేవిధంగా టొమాటో ముక్కలు వేసుకోవాలి. 1 టొమాటో వేసుకోవాలి. పెద్ద సైజు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు కుక్ అవ్వనిద్దాము. మనకి టొమాటోలు మెత్తపడాలి. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. టొమాటో కొద్దిగా మగ్గింది. స్పైసెస్ యాడ్ చేద్దాము. కారం 2 స్పూన్స్, అదేవిధంగా కొద్దిగా పసుపు వేసుకోవాలి. అదేవిధంగా ధనియాల పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకున్నాము. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ వేసుకున్నాము. సరిపడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా
మ్యారినేషన్లో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నానండి. ఒక 5 నిమిషాలు మనము మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకున్నాము. 5 మినిట్స్ కుక్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. కొద్దిగా మనకి చికెన్ ఆయిల్లో మగ్గాలి. సో మనకి ఆయిల్లో కొద్దిగా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ యాడ్ చేసేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ నేను 2 రకాల ఆకుకూరలు వేస్తున్నానండి. మనకి ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. సో 2 రకాల ఆకుకూరలు ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ మేతి లీవ్స్ వేస్తున్నాను. అదేవిధంగా చక్కెరింతాకు కొద్దిగా వేస్తున్నాను. ఒక హ్యాండ్ఫుల్ తీసుకొని ఇలా తీసుకొని వేయాలి. నేను కట్ చేసి వేస్తున్నాను. చికెన్ కర్రీలో మనము అప్పుడప్పుడు ఆకుకూరలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా మంచిది కూడా, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు, 5 to 8 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము. కొద్దిగా మగ్గనిద్దాము. వాటర్ ఎక్కువగా పోయకూడదు. మళ్ళీ మనము ఒక 5 to 8 మినిట్స్ తర్వాత అప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. సో మూత పెట్టేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, చికెన్ కుర్మా మనకి బాగా గ్రేవీ బాగా తయారవుతుంది. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ పోసుకున్నామండి. మనకి గ్రేవీ లాగా కావాలి కాబట్టి ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. మూత పెట్టేసుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఓకే అండి, చూద్దాము. ఆల్మోస్ట్ మనకి చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. బాగా దగ్గర పడిపోయింది, గ్రేవీ లాగా తయారైంది. చూసారు కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. కొద్దిగా చల్లారితే ఇంకా బాగా దగ్గర పడుతుంది, గట్టి పడుతుంది గ్రేవీ. చూసారు కదా. ముక్క కూడా బాగా ఉడికిపోయింది చికెన్. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా. ఆంధ్ర స్టైల్లో మనకి చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. వైట్ రైస్ చికెన్ బిర్యానీ, అదేవిధంగా మటన్ బిర్యానీ, బగారా రైస్లోకి, చపాతీ రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చికెన్ కుర్మా ఆంధ్ర స్టైల్లో మీ కొరకు
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.